అందరికీ నమస్తే అండి. మన రాష్ట్ర అప్పులకి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఏవి అడ్డు కాదు. సాధారణంగా మీకు అప్పుల విషయంలో ఒక సింపుల్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు చేస్తోంది అనేది ఒక సింపుల్ అందరికీ అర్థమయ్యే లాజికల్ లెక్కలు చెప్పాలి అంటే, మనకి ఇల్లు ఉంటుంది. ఒక ఇల్లు మనం కట్టుకుంటాం. ఆ ఇంటికి ముందు నుంచి ఫ్రంట్ వే ప్రధాన ద్వారం ఒకటి ఉంటుంది కదా. ఈస్ట్ ఫేసింగ్ అనుకో, ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఒక ఇల్లు ఉంటుంది. అలాగే నార్త్ ఫేసింగో లేదంటే ఇటువైపు వెస్ట్ ఫేసింగో ఇంకో డోర్లు పెడతారు. ప్రధాన డోర్ అయితే మాత్రం ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం రాకపోకలన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ కౌంట్ చేసాం అనుకోండి. ఈ వెస్ట్ ఫేసింగు లేదంటే నార్త్ ఫేసింగ్ ఇవన్నీ కూడా ఆప్షనల్, రావచ్చు రాకపోవచ్చు. సో ఇప్పుడు ఒక రూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ లేదా ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అఫీషియల్గా వాళ్ళు తీసుకున్న అప్పులు అంటే ప్రధాన ద్వారం నుంచి, ఇప్పుడు ఆ ఇంట్లోకి మెయిన్ గుమ్మం నుంచి ప్రధాన ద్వారం నుంచి రోజుకొక 5 వస్తున్నారు. ఈ నార్త్ వైపు గుమ్మం నుంచి రోజుకొక 6 7 వస్తున్నారు వెళ్తున్నారు. ఈ వెస్ట్ వైపు గుమ్మం నుంచి రోజుకో 10 మంది వస్తున్నారు. సో ఆ ఇంటి వైపు ముందు నుంచి చూసే వాళ్ళందరూ కూడా రోజుకి 5 వస్తున్నట్టు వెళ్తున్నట్టు మాత్రమే చూస్తారు కదా. సో ఈ రెండు కూడా కనిపించరు. ఇప్పుడు ఆర్బీఐ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కానీ ఈ నిబంధనలన్నీ కూడా ఓన్లీ ఏదైతే అఫీషియల్ అప్పు ఉందో దాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ఇల్లే మన రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఫ్రంట్ వైపు నుంచి అంటే అఫీషియల్ మార్గాల్లో అప్పులు తీసుకుంటున్నారు, బ్యాక్ డోర్ నుంచి అప్పులు తీసుకుంటున్నారు, పక్క డోర్ నుంచి అప్పులు తీసుకుంటున్నారు. ఇంకా వీలు కుదిరినప్పుడల్లా వెంటిలేటర్స్ ఉంటాయి కదా, కిటికీలు ఉంటాయి కదా, కిటికీల నుంచి వెంటిలేటర్స్ నుంచి ఎక్కడ బొక్క ఉంటే అక్కడ నుంచి అప్పులు తీసేసుకుంటున్నారు అనమాట. ఇష్టానుసారం. ఇందులో ఒక నిబంధనలు లేవు, ఎఫ్ఆర్బిఎం చట్టం లేదు, సెక్షన్ లేదు, ఏదైనా సరే. మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి 6 నెలలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 47,000 కోట్లు మాత్రమే అప్పు తీసుకురావాలి మొదటి 6 నెలలకు. అంటే అప్ టు సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా 47,000 కోట్లు మాత్రమే అప్పు తేవాలి. కానీ మన ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, ఇప్పటికి 20 రోజులు అయింది కదా, ఆర్థిక సంవత్సరం మొదలై 23 రోజులు అయింది. ఈ 23 రోజుల్లో 7,000 కోట్లు అప్పు తెచ్చేసింది. సో దీనిలో ఏప్రిల్ 2వ తేదీన 4,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈరోజు నిన్న మంగళవారం మరో 3,000 కోట్లు అప్పు తెచ్చారు. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకున్నారనమాట. సో అంటే 7,000 కోట్లు 6 నెలలకు 47,000 కోట్లు అప్పు చేయండి అని చెప్తే మనం 20 రోజులకే 23 రోజులకే 7,000 కోట్లు అప్పు తెచ్చేసిన ఘనత మనది. అసలు అప్పులు ఇస్తున్న వాళ్ళని అనాలి. సో కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి, నేను చెప్పాను కదా, ఏదైతే ఫ్రంట్ గుమ్మం ఉందో అవే లెక్కేస్తారు. కానీ మన వాళ్ళు దొడ్డిదారిన అప్పులు తెచ్చేస్తున్నారు, అక్రమంగా అప్పులు తెచ్చేస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసేస్తున్నారు, తాకట్టు పెట్టేస్తున్నారు. సో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ఆలోచించండి. ఒక మద్య నిషేధం చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మద్య నిషేధం చేయలేదు సరికదా, భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా అంటే 2025లోనో 2026లోనో 2027లోనో ఆ సంవత్సరాల్లో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా చూపించి, ఇదిగో మాకు 2025లో మద్యం ద్వారా ఒక 20,000 కోట్లు అప్పు వస్తుంది, సో దాంతో మేము అప్పు తీరుస్తాం, మాకు ఇచ్చేయండి, ఆదాయం వస్తుంది, 2025లో మాకు ఇంత ఆదాయం వస్తుంది, సో దాంతో మేము అప్పు తీరుస్తాం, కాబట్టి మాకు అప్పు ఇచ్చేయండి. అలా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి బూచిగా చూపించి దానిలో కొంత అప్పు తీసుకున్నారు. రకరకాల కార్పొరేషన్లు, ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, ఆ కార్పొరేషన్ అని, ఈ కార్పొరేషన్ అని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని కార్పొరేషన్లు సృష్టించి దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణం తీసుకున్నారు. అంటే ఆ ఇంటికి ప్రధాన ద్వారాన్ని చూపించి అందులోంచే మేము అప్పులు తీసుకుంటున్నామని చూపించి కిటికీల్లోంచి వెంటిలేటర్స్ నుంచి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసేసుకున్నారన్నమాట. సో ఇది అడ్డగోలుగా అప్పులు తీసుకోవడం. దీన్ని నిజంగా ఆర్థిక పరిణితి ఉన్నవాళ్ళు లేదా ఆర్థికంగా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు ఎవ్వరూ అంగీకరించరు. వాళ్ళకి ఏం కావాలి, ఏం పోద్ది చెప్పండి, వాళ్ళ డబ్బులు వాళ్ళ జేబులో డబ్బులు ఏమైనా పోతాయా? లేదు, వాళ్ళకేమో నష్టం లేదు. ప్రభుత్వ పెద్దలకు ఏమీ నష్టం ఉండదు. అప్పులు ఎడాపెడా తెచ్చేసి ఎడాపెడా పనిచేసి దుర్వినియోగం చేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి పర్సనల్గా నష్టం ఉండదు, వ్యవస్థీకృతంగా రాష్ట్రానికి నష్టం. రాష్ట్రానికి నష్టము అంటే రాష్ట్ర ప్రజలకు నష్టం. పర్సనల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే బొగ్గన గారికో లేదంటే పెద్దిరెడ్డి గారికో వీళ్ళు ఎవ్వరికీ నష్టం ఉండదు.
రాష్ట్రానికి నష్టం అంటే ప్రజలకు నష్టం. కాబట్టి ఇక్కడ బాధితులు ప్రజలే, ఆలోచించాల్సింది కూడా ప్రజలే. మా ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, చంద్రబాబు గారు అప్పులు చేయలేదా అని అనొచ్చు. చంద్రబాబు గారు అప్పులు చేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి మన రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 1,04,000 కోట్లు మాత్రమే. 2019లో చంద్రబాబు గారు అధికారం నుంచి దిగిపోయే సమయానికి దాదాపుగా 3 లక్షల కోట్లు, అంటే 3,90,000 కోట్లు. అంటే ఆయన చంద్రబాబు గారు ఉన్నంతకాలం కూడా దాదాపుగా 2,80,000 కోట్ల వరకు అప్పులు చేశారు ఆ 5 ఏళ్లలో. కానీ ఆ తర్వాత 2019 తర్వాత ఎడాపెడా దొరికినట్టు అప్పులు చేసేసి దాదాపుగా ఇప్పుడు 12 లక్షల కోట్లకు చేర్చారనమాట. కానీ ఇవన్నీ కూడా దొడ్డిదారిన రకరకాల మార్గాల్లో తెచ్చినప్పుడు, కాబట్టి అఫీషియల్గా ఎవరికి కనిపించవు. అఫీషియల్గా డాక్యుమెంట్లుగా ప్రూవ్ చేయలేము. డాక్యుమెంట్లుగా మనకు కావాలి అంటే ప్రధాన ద్వారం నుంచి చేసిన అప్పులనే చూపిస్తారు తప్ప దొడ్డిదారినో ఆ వెనుకదారినో వచ్చిన వాళ్ళని చూపించరు. అవి ఎక్కడా కూడా ఉండవు. ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు. తీసుకున్న వాళ్ళు బయటకు చెప్పాలి, లేదా ఇచ్చిన వాళ్ళు బయటకు చెప్పాలి. వాళ్ళు ఎప్పుడైనా కొంప మునిగినప్పుడు వాళ్ళు బయటకు చెప్తారు, వీళ్ళు ఎప్పుడైనా దిగిపోయేటప్పుడు చెప్తారు, లేదా వీళ్ళు చెప్పరు. అర్థమైంది కదా? అప్పుల్ని ప్రూవ్ చేయలేం. తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అదే అఫీషియల్గా తీసుకున్న అప్పులు అయితే, అంటే ప్రధాన గుమ్మం నుంచి తీసుకున్న అప్పులు అనుకోండి, అందరికీ తెలుస్తాయి. ఆర్బీఐకి తెలుస్తాయి, కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తాయి, అందరికీ తెలుస్తాయి. కానీ వీళ్ళు అడ్డదారిలో రకరకాల మార్గాల్లో తీసుకున్నప్పుడు ఎవరికి తెలియదు అనమాట. అందుకే అప్పులు 12 లక్షల కోట్లు ప్రూవ్ చేయండి అంటే ఎవరు ప్రూవ్ చేయలేరు. కానీ తీసుకుని ఏదో ఒకలా బయటకు వస్తుంటాయి. బయటకు వచ్చే సందర్భంలో మనకు తెలుస్తాయి. అంతే. థ్యాంక్ యూ.